హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. నేను ఒక 2.5 years గా చాలా ఫేస్ చేస్తున్నానండి. ఆ ఇబ్బందుల నుంచి బయట పడలేకున్నాం మేమైతే. కాస్త టైం పట్టేలా ఉంది. సో ఇంకా ఎన్ని రోజులు ఇలానే బాధపడుతూ ఉండాలి. ఇక నుంచి అయినా నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకోసమే నేనైతే ఇక నుండి నా డైలీ రొటీన్ అయితే మీకైతే చూపించబోతున్నాను. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నైట్ పాత్రలో నేను నైటే కడిగేసి పెట్టేసుకుంటానండి. నేను డైలీ నిద్ర లేవగానే మొట్టమొదటిగా ఫ్రెష్ అప్ అయిపోయి పాల ప్యాకెట్ అయితే బయట ఉంటుంది, అది తీసేసి ఇలా పెట్టేసి ఇంకా టిఫిన్ కోసము ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టేశాను నైటే. సో అదైతే బయట పెట్టుకునేసి ఇడ్లీలోకి పెసరపప్పు సాంబార్ అయితే చేస్తున్నాను. దానికోసం ప్రిపేర్ చేసి అది కూడా పొయ్యి పైన పెట్టేసి ఇంకా ఇడ్లీ కోసం ఈ రోజుకి మాకు ఎంత కావాలో అనేది తీసుకునేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ కొద్దిగా అన్నం మిగిలిస్తాను. అదైతే ఉడత వస్తుందండి మా ఇంటి దగ్గరికి. ఆ ఉడత అయితే వచ్చి అన్నం తినేస్తాను. సో దానికోసం ఇలా డైలీ మార్నింగ్ బయట అయితే పెట్టేస్తాను. ఇడ్లీ పిండి కూడా రెడీ చేసుకునేసి పక్కన పెట్టుకునేస్తాను. ఇంకా డైలీ నా లైఫ్ లో మొట్టమొదటిగా ఏదైనా తినాలనుకుంటే థైరాయిడ్ మాత్రం ఇంగంది ఏది కూడా తినలేను. సో ఫస్ట్ అయితే థైరాయిడ్ మాత్రం ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకునేసి డైలీ మార్నింగ్ అయితే తినేస్తానండి. ఇది ఖచ్చితంగా నా డైలీ రొటీన్ లో ఇది ఒక భాగం అయిపోయింది. సరే మీరే ఉడత వచ్చి అన్నం తీసుకెళ్లిపోయింది. అది కనిపిస్తుందేమో అని లోపల పెట్టి మరీ చెక్ చేశాను. అది అన్నం తీసుకునేసి వెళ్ళిపోయిందండి. పిల్లలు మార్నింగ్ టిఫిన్ సరిగ్గా తినట్లేదనేసి పాలు కూడా కాచేసి టిఫిన్ కొద్దిగా తిన్నారనుకో, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఆకలేసి బాధపడతారనేసి పాలైతే అలవాటు చేయాలనేసి ఈ మధ్య పాలైతే స్టార్ట్ చేశానండి. డైలీ తాగుతున్నారు. డైలీ నా వెయిట్ లాస్ కోసము జీరా అలానే మెంతులు కొద్దిగా వామ వేసుకుని ఒక గ్లాస్ హాట్ వాటర్ లో అయితే తాగుతాను కాంచుకునేసి. ఇడ్లీలోకి పెసరపప్పు సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. కారం తక్కువగా వేసుకొని తిరుగువాత పెట్టుకొని ఇలా సాంబార్ చేసుకొని పిల్లలకి గాని పెద్దలకు గాని తింటే చాలా మంచిది కదా. మంచిది దేనికి అనుకుంటున్నారా? మన బాడీ హీట్ గా ఉన్నప్పుడు పెసరపప్పు పాయసం గాని ఇలా పెసరపప్పు సాంబార్ గాని కారం తక్కువగా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలానే హెల్త్ కి కూడా మంచిది కాబట్టి నేను హెల్త్ కి మంచిది అనేసి చెప్తున్నానండి. ఇంకా ఇడ్లీకి కూడా ఒక పక్క పెట్టేసి ఇంకో పక్క సాంబార్ కి అయితే తిరుగువాత పెట్టేసి పిల్లల్ని నిద్ర లేపాలి కాబట్టి వాళ్ళ నిద్ర లేచే ముందుగా టిఫిన్ కి అయితే రెడీ చేసేసి పెట్టేస్తాను. పిల్లలు లేచేసరికి టిఫిన్ అయితే రెడీగా చేసి పెట్టేస్తాను. అలానే వాళ్ళ స్నాక్స్ బాక్స్ కూడా ముందే రెడీ చేసి పెట్టేస్తాను. ఒక్కసారి వాళ్ళు లేచినారనుకో మనకు పని అసలుకి కుదరదు కాబట్టి వాళ్ళు లేవక ముందే నా పని అయితే ముగించుకునేస్తాను. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రీగా ఉన్నాను, ఎందుకంటే మా అమ్మ వచ్చింది కాబట్టి. మా అమ్మ ఉంటే నాకు పనిలో చాలా సహాయంగా ఉంటది కాబట్టి నాకు కొంచెం పని అయితే తగ్గింది. పని వద్దన్నా కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా ఎందుకు మా నిద్రలు అప్పుడే లేచి నాకు పనికి హెల్ప్ చేస్తుంది. ఇంకా మా చరణ్ అయితే మా అమ్మ నిద్ర లేపేసి తనకైతే స్నానం చేపించేసింది అనేసి ఒక ఇడ్లీ పెట్టిచ్చేసి సాంబార్ వేసి ఇచ్చేస్తే మా అమ్మ తినిపిస్తుంది. కూతురు లేవమంటే అస్సలు లేవదు. ఇంకా ఇద్దరికి కూడా ఇడ్లీ పెట్టిచ్చేసి రెడీగా ఉంచాను. చిట్టి తల్లి నిద్ర లేవమంటే అస్సలు లేవదు. వాళ్ళ నాన్న అంటే అంత పిచ్చి, నాన్న దగ్గరే ఉండాలనుకుంటుంది. ఒక్కసారి తను నిద్ర లేమ్మా అంటే లేవకుండా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. చూడండి, నిద్ర లేపించేసి తినిపించేసి రెడీ చేసి స్కూల్ కి అయితే పంపించేసాం. అరటిపండు తింటే ఎనర్జీ వస్తుందని మా పిల్లలు ఇద్దరు చెప్తున్నారు. ఒక్కసారి వినండి. ఎట్లయితాం చెప్పు. సూపర్, గుడ్ గర్ల్. ఓకే. ఇక మా అమ్మ అయితే ఇంట్లో వండిందనుకో నాకైతే పని చాలా తగ్గిపోతుందండి. ముఖ్యంగా పిల్లల పని అయితే ఇంకా తనే తినిపించడము, తనే స్నానం చేయించడం అన్ని కూడా అమ్మే చూసుకుంటది. అమ్మ ఉందంటే నాకు కొండంత ధైర్యం ఒక ఇంట్లో పనికి. అయ్యో నేను పని చేయను అనుకుంటున్నారా? నేను ఖచ్చితంగా పని చేస్తాను, కానీ పిల్లలకి నేనే చూసుకుంటానులేమో, మిగతా పనులు నువ్వు చేసుకో అనేసి చెప్తుంది. మా నాన్న కూడా పిల్లలతో పాటు తినేస్తున్నాడు. ఈ రోజు అయితే టిఫిన్ కొంచెం హెల్త్ బాగలేదు, అందుకోసమే ముందుగా తినేసి టాబ్లెట్ అయితే వేసుకొని వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా అనేసి యూట్యూబ్ లో యాదాద్రి టెంపుల్ గురించి పెడితే చూస్తూ ఉన్నారు. ఛానల్లో ఇక నుండి డైలీ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీకు కనుక నచ్చితేనే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి.